కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు వరాలు కురిపిస్తూ సామాన్యులపై భారాలు మోపుతోందని సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ విమర్శించారు. శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి నిర్వహించిన ప్రజాపోరు క్యాంపెయిన్ ముగింపు సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు వరాలు కురిపిస్తూ సామాన్యులపై భారాలు మోపుతుందని విమర్శించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, సూరిబాబు, మేడిశెట్టి వెంకటరమణ, పాలక రాజేంద్ర ప్రసాద్, సిహెచ్ రమణి, జి భూలక్ష్మి, గౌరీ, దుర్గా, యేసూరి శ్రీనివాస్, చిట్టిబాబు, రాంబాబు, సత్యనారాయణ రెడ్డి, మోహన్ రావు, గంగారం, టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జనమందరం నడిచేటటువంటి ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదు. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఈ ప్రజాపోరు సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి. మీ సాధారణ సమస్యల మీద, మీరు ఎదుర్కొంటున్న సమస్యల మీద వీధుల్లోకి వచ్చి మాతో కలిసి ఉద్యమాల్లో పాల్గొవాలని, అలాగే దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షనర్స్ సుమారు 15,000 సంస్థల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు 75 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ తాలూకు ఫండ్ ఇవాళ 7,80,000 కోట్లు ఈపీఎఫ్ఓ దగ్గర నిల్వ ఉన్నది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చే ముందు 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి హామీ నేటికి కూడా అమలు జరగలేదు. దాని మీద వడ్డీ 50,000 కోట్లు వస్తుంది. అది అమలు జరిగినా 5,000 కనీసం వేతనం 5,000 ఇవ్వచ్చు కనీస పెన్షన్. అది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేత నవంబర్ 16వ తేదీ విద్రోహ దినం సందర్భంగా 18వ తేదీని కూడా పిఎఫ్ కార్యాలయాల వద్ద ప్రత్యేక నిరసన చేపట్టదలిచాం. అంచేత సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఒక వ్యవస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాటిని రాష్ట్రాలు అమలు చేయమనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేనటువంటి స్కీములను తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు కంపెనీలకి అప్రెంటిస్షిప్ పేరు చెప్పిన లక్షల కోట్ల రూపాయలు కేంద్ర నిధులు ప్రజల సొమ్ముని దోచిపెడతా ఉన్నారు తప్పించి నూతన ఉపాధిని కల్పించడానికి పద్ధతులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. అందుకే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళల మీద, బాలికల మీద, దళితుల మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం గొంతు విప్పాలని, ఈ అత్యాచారాలని, ఈ అమానవీయ ఘటనల్ని అరికట్టే విధంగా ప్రజానీకం, పౌర సంఘం స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపిస్తూ ఉంది. ఈ 3 డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున కరపత్రాలు పంచుతూ గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజానీకానికి విషయాలు తెలియజేస్తూ ఈ ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమంతో పాటు భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను కూడా తీసుకుని ముందుకెళ్తామని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తాం. రైతువాడికి ఎవరికి ఇవ్వట్లేదు అదాని. అలాగే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంచెం సంబంధం ఉన్నటువంటి కంపెనీకి వీళ్ళిద్దరికీ సంబంధించి ఇస్తూ ఉన్నారు. అంటే కార్పొరేట్లనేమో బాగా పెంచి పోషించడానికి, ప్రజలనేమో ఉతికేయడానికి ఇదంతా కూడా దారితీస్తుంది. అందుకని ఈ స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పెద్ద గొడవ చేశాడు. ఆయనే వ్యతిరేకించాడు. అసెంబ్లీ లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాడు. ఇద్దరు కూడా ఆ రోజు ఏం చెప్పారంటే, మీ ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించడం కోసం వస్తే మీటర్ బదలగొట్టేయండి అని చెప్పారు. ప్రజల్లో ఆ రోజు పోరాటం చేయమని, ఈరోజేమో మీటర్ మీ నెత్తిమే పెడతామని అంటున్నారు. ఆ రోజు మీరు చెప్పారు కదా బదలగొట్టమని, ఇప్పుడు ఈరోజు ఆ పని చేస్తాం. అందుకని ఇవన్నీ తెలియజెప్పడం కోసం చెప్పి ఈ ధర్నా చేస్తాం. ప్రజలందరికీ ఇచ్చేటువంటి పిలిపెట్టింటే స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని వ్యతిరేకించండి, రోడ్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకించండి. ఈ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళే కట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.